దేవుడికి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి పరదేశంలో కూడా సంఘంగా మనల్ని సమకూర్చిన విధానం బట్టి దేవుడికి ఘనతమైన ప్రభావం యుగం కలుగు గాక. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, ఆయన దినాన్ని, విలువైన సమయాన్ని ఆయన సన్నిధిలో గడపడానికి నిజంగా మంచి ఆలోచన దేవుడు పుట్టించాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆసక్తి కలిగి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. పిల్లల కొద్దిపాటి సమయాన్ని కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి వేడిగానే కొన్ని మాటలు మనం వినేసి మరి కార్యక్రమం ఉంచుకున్న పిల్లల పరిశుద్ధ గ్రంథంలో ప్రతిసారి మనం విలువైన మాటలు తరచు పడుతూనే ఉంటున్నాయి. చదివిన ప్రతిసారి కొత్తగా అంశాలు మనకు కళ్ళ ముందు కనబడుతూనే ఉంటున్నాయి. మనం చదివినప్పుడు ఏంటంటే అది అంతంత మాత్రంగా ఉంటుంది, కానీ అదే కోణంలో అదే సందర్భంలో ఎవరైనా మాట్లాడినప్పుడు మనం చదువుతుంటే ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, నిజమే కదా అన్నట్టుగా ఉంటుంది. ఒక భాగాన్ని ఈరోజు మనం ధ్యానించిన ఆశపడుతున్నాం పిల్లల. యోగ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లల. యోగ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లల. బోధించును, ఆకాశ పక్షులను విచారించును, అవి నీకు తెలియచేయును, భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును, వీటన్నింటిని బట్టి యోచించుకుని ఎడల సరిపోతుంది పిల్లల. ఇలా ప్రతిదాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటున్నాంటే పిల్లల ఒక విలువైన విషయం తెలుస్తుందంట. ఆయనే కదా కలగజేసింది, యెహోవానే కలగజేసింది అని తెలుసుకోలేని వాడు ఎవడు ఉంటాడు? అవన్నీ చూస్తుంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా అని తెలియజేస్తున్నారు పిల్లలు. అప్పుడప్పుడు పిల్లల మనం సికంకం రూట్లో వెళ్తుంటే అక్కడ మార్నింగ్ టైంలో సిగ్నల్ నుంచి ఫైర్ స్టేషన్ సైడ్ లెఫ్ట్ తీసుకోగానే ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయి ఉంటుంది. ఎందుకు జామ్ అయి ఉంటుంది? ఎందుకు జామ్ అయి ఉంటుందండి? స్కూల్ ఉంది కాబట్టి. అప్పుడప్పుడు చిన్న పిల్లలు బ్యాగ్ పట్టుకున్నది వాళ్ళు వాకింగ్ చేస్తున్నట్టుగా అలా ఫిగర్ వేసి అక్కడ ఒక పైన స్పీడ్ లిమిట్ పెడతారు. దాన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమైపోతుంది. ఏమర్థమైపోతుంది పిల్లల? అక్కడ పిల్లలు ఉన్నారు, స్పీడ్ దగ్గర తగ్గించుకోమని. అలాగే హాస్పిటల్స్ ఉన్న దగ్గర, స్కూల్స్ ఉన్న దగ్గర సైన్ బోర్డ్స్ పెట్టేసి హారన్ బొమ్మేసి దాని మీద ఇంటూ మార్పు పెడుతూ ఉంటారు పిల్లలు. దాన్ని బట్టి కూడా మనకు ఒకటి అర్థమైపోతుంది. ఏమర్థమవుతుంది పిల్లలు? హారన్ కొడుతుందని. అంటే అవేం చెప్పట్లేదు కదా మనకు. ఆయన దాన్ని చూస్తుంటే మనకు ఒక పాఠమే బోధపడుతుంది పిల్లలు, అంతే కదండి. అంటే దాన్ని చూస్తుంటే మనకు బోధపడుతుంది. ఇలాగే సృష్టిలో ప్రతి వస్తువును చూస్తేనంట మనకు బోధపడుతుందంట పిల్లలు. అది దేని గురించి ఆలోచించినా ఆ దాంట్లో ఉన్న మర్మం మనకు తెలిసిపోతుందంట. అది చేపలను చూసినా, భూమి మీద ఉన్న ప్రతి వస్తువుని చూసినా, భూమిని చూసినా, సముద్రం చూసినా, ఆకాశాన్ని చూసినా, నక్షత్రాలను చూసినా, ఇలా ప్రతి జీవిని చూసినా దీనికి అంతటికి కారణం ఆయనే కదా. ఈ విషయం తెలుసుకోకుండా ఎలా ఉండగలుగుతాడో? ఆయనే సృష్టికర్త కదా. ఈ విషయాన్ని ఆ మనిషికి అర్థం అవ్వకుండా, ఎవరైతే చూస్తున్నారో ఆ మనిషికి అర్థం అవ్వకుండా ఎలా ఉండగలుగుతుంది అని క్వశ్చన్ మార్క్ వేశారు పిల్లలు. నిజమే కదా పిల్లలు? మనకు సృష్టిలో పంచభూతాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయండి? గాలి, నీరు, అగ్ని, మూడే ఉన్నాయి పిల్లలు. అది ఎప్పుడో వచ్చినప్పుడే అనుకున్నది. తర్వాత ఎయిర్పోర్ట్ దిగగానే పైకి చూసిన రోజులే దాకానే మర్చిపోయాం. కింద నడవడం, అది కూడా కార్లో నడవడం, ఈ గాలి కనిపించలేదు, ఏసీ కనిపిస్తుంది మనకు, అంతే. భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి, అంతే కదండి. పంచభూతాలు అంటాం పిల్లలు. ఇలా వీటి గురించి ఆలోచించిన ప్రతిసారి మనకు ఒకటి ఆశ్చర్యమైన విషయం అర్థమవుతుంది పిల్లలు. గతించిన దినాల్లో హాస్పిటల్ ఉంటే ఒక విషయం అర్థమైంది పిల్లలు. అక్కడికి వెళ్ళగానే అమ్మగారు, సుజాతమ్మ గారు హాస్పిటల్ ఉండగానే మాకు ముందే తెలుసు తను నీళ్లు తాగమంటే తను తాగదు అనే ఎవరు పడితే అందరూ చెప్పుకుంటూనే వస్తున్నారు. మరి ముందేదో చెప్పలేరు, అర్థం కాలేదు. కానీ ప్రతిసారి అదే విషయం చెప్తున్నారు. ఎందుకంటే నీళ్లు తాగకపోవడం బట్టి దానికి స్టోన్స్ అయినాయని అక్కడ డాక్టర్ చెప్పడం, అందరూ ఆలోచించడం బట్టి అర్థమైపోయింది. తను ముందు నుంచి అన్నీ కొన్ని సంవత్సరాల నుంచి అంతే తిన్నప్పుడే కొన్ని తాగుతుందంటే మళ్ళీ వాటర్ బాటిల్ ముట్టదు అని అందరూ చెప్తున్నారు. తను కూడా తల్లి హాస్పిటల్ ఉన్నప్పుడు కొద్దిగా నార్మల్ పొజిషన్ వచ్చిన తర్వాత నిజంగా ఇది మంచి లెసన్, రావు గారికి చెప్పాలా, ఇక్కడ నుంచి వాటర్ క్వాంటిటీ ఎక్కువ చేయమందాం, తాగే వాళ్ళు 2 తాగుతారు అన్నమాట. మంచిది కదా అనుకున్నాను. కానీ ఎన్నో సందర్భాల్లో జ్ఞాపకం చేశాను పిల్లలు. మనం చర్చకు వచ్చి నీళ్ళు ఎక్కువ తాగుతాం, అందులో నేను ఒప్పుకోవాలి. బయట తాగేంత ఓపిక ఉండదు, మనం మర్చిపోతాం కూడా. నీరు ఎక్కువ తీసుకుని చర్చకు వచ్చి తాగుతాం పిల్లలు. 2 కాస్త 3 తాగేస్తాను. తాగండి, మంచిది, పర్లేదు, రావు గారు ఎంత అంటే అది తీసుకొస్తారు. పిల్లల నీరు
సృష్టిలో ఈ పంచభూతాల్లో దేన్ని చూసినా మనకు ఒక విషయం అర్థమవుతుంది. దాంట్లో నీటిలో ఉన్న ఒక విలువైన సందర్భాన్ని మేము ముందు ఆశపడుతున్నాం పిల్లలు. దాన్ని పోవడం బట్టి, నీటి శాతాన్ని తీసుకోకపోవడం బట్టి, నీరు ఎక్కువగా తీసుకోకపోవడం బట్టి తనకు అంటే బాడీలో శరీరంలో కొన్ని మార్పులు వచ్చేసాయి. అంతేకాదండి, స్టోన్స్ రావడానికి కారణం అదే అంటారు కదా ప్రాముఖ్యంగా. ఏదైనా సిక్ అయిపోయాం అనుకోండి, ఏదైనా సిక్ అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అడిగేదంటే నీళ్ళు ఎక్కువ తాగుతున్నావా లేదా అంటారు, వాటర్ ఎక్కువ తాగుతున్నావా లేదా అంటారు. తాగట్లేదంటే సగం నీ రోగానికి కారణం అదే అంటాడు. 80% నీరు తీసుకోకపోవడం బట్టి, వాటర్ తీసుకోవడం బట్టి, క్వాంటిటీ తక్కువ అయిపోవడం బట్టి ఈ ప్రాబ్లం వచ్చేసింది. ఈ డిసిషన్ కారణం అదే అంటారు పిల్లలు. గతించిన 31st బాగా సిక్ అయిపోయాం పిల్లలు. జనవరి 1st అక్కడికి వెళ్ళి సెలవు పెట్టించడానికి నరాలు దొరకట్లేదు, వెయిన్స్ దొరకట్లేదు, నువ్వు నీరు తాగట్లేదు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇవన్నీ కూడా చిట్లిపోతాయి అన్నాడు అతను మలేరియా డాక్టర్. అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే నరాలు కూడా చాలా ఉబ్బుగా ఉంటాయంటే సర్క్యులేషన్ కూడా బాగుంటుందండి. మన పంపింగ్ వ్యవస్థ అంతా కూడా బాగా జరగాలంటే మన హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ అన్నీ బాగుండాలంటే నీరే ప్రాముఖ్యం అంట పిల్లరా. అలాగే సృష్టిలో పిల్లరా మనం ఏ రోజైనా కానీ ఆహారం లేకపోతే బ్రతకగలుగుతుంది, కానీ నీరు లేకపోతే బ్రతకలేము పిల్లరా. మన మనుగడకు కావాల్సిన నీరు పిల్లరా. ఒకప్పుడు మనం చెప్పుకునేవారం పిల్లరా, హరప్ప, సింధు, మహేంద్రధర నాగరికతలు పుట్టినలు కూడా అది నదీ తీర ప్రాంతాలను పుట్టాయి. ఎక్కడైతే నదీ ప్రవాహం ఎక్కువ ఉందో అక్కడే మనుగడ ప్రారంభమైపోయింది పిల్లరా. ఆలోచించండి పిల్లరా, మన ఫ్లాట్లో కానీ మనం ఉండే క్యాంపులో కానీ 2-3 రోజులు వాటరే లేవు. 2-3 రోజులు వాటర్ లేవు పిల్లరా. 4వ రోజు వాటర్ వచ్చేది అనుకోండి, ఎలా ఉంటుంది? మనసు ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు. తిండి లేకుండా ఉండగలుగుతుంది, కానీ నీరు లేకపోతే ఉండలేము పిల్లరా. అదే ఫ్లాట్లో అంటున్నాం పిల్లలు, స్నానాలు ఉండవు. ఇంకా మన తలలో విషయాలైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు, పరిస్థితి దారుణంగా ఉంటుంది. పాత్రలన్నీ కూడా కిచెన్లో నిండిపోతూ ఉంటాయి, బట్టలన్నీ కూడా అది పోగైపోయి ఉంటాయి. ఏది చేసినా కానీ కంపు వాసన. ఇంకా వాటర్ లేకపోతే ఏది కూడా మనగడ జరగదేమో అన్నట్టుగానే ఉంటుంది పిల్లలు. అప్పుడప్పుడు పిల్లలు మన కరువు ప్రాంతాలు మనం చూస్తూ ఉంటాం. నీరు లేకపోతేనే విపరీత పరిస్థితులు ఎదుర్కొన్న దాఖలాలు మన తెలుగు రాష్ట్రాలు మనం చూస్తున్నాం. ఈ పార్టీకి కూడా కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు నేటికి ఫైట్ చేస్తూనే ఉంటాయి. దేని కొరకు? నీటి కొరకు. ఇప్పుడు చైనా కూడా ఒక వాల్ కడుతుంది, అక్కడ అడ్డుకట్ట కడుతుంది, మన దారికి మనకు నీళ్లు రాకుండా ఉండాలి. ఎక్కడైతే నీటి విలువలు ఎక్కువ ఉంటుందో, మీరు ఏ ప్రభుత్వాన్ని చూడండి పిల్లలు, మనం వచ్చినప్పుడు మేము ప్రాజెక్టులు కడుతున్నామండి, ఎత్తిపోతలు కడుతున్నాం, అది కడితే ఎందుకంటే మన రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టి నీరే ప్రాముఖ్యం అని అనుకుంటారు. అది ఒక ప్రాంతానికి, ఒక దేశానికి ఎంత ప్రాముఖ్యమో మానవ మనుగడ కూడా నీరు కూడా అంతే ప్రాముఖ్యం పిల్లల. మన బాడీలో ఎక్కువ కంటెంట్ నీరే ఉంటుందంట పిల్లల. ఇంకంతెందుకు పిల్లల, భూమి మీద 70% వాటరే ఉందంటారు. ఇందాక మన పాటలు కూడా చూస్తాం కదా పిల్లల, పాటలు కూడా చూస్తుంటే మేఘాల్లో కూడా నీరు ఉందంట. అంతే కదా పిల్లల, ఆయన మేధాశక్తి గొప్పది కదా, చాలా గొప్పది పిల్లల. నీరు శాతమే ఎక్కువగా ఉంటుంది, కానీ కొంత మట్టుకి 30% మాత్రమే కొండలు, అడవులు, భూమి కనబడుతుంది. మనుగడకు కావాల్సింది నీరే అనేది మనకు మా దేవుడు దాన్ని చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. అయ్యా, భూమి మీద మనుషులు బ్రతకడానికి, సహజ అంటే జీవనాన్ని కొనసాగించడానికి, అది జంతువుకైనా, పక్షులకైనా, చెట్లకైనా, అలాగే మానవ మనుగడకైనా నీరే ప్రాముఖ్యం అంటారు. చెట్లన్నీ ఎండిపోతున్నాయి, కారణం ఏంటి పిల్లరా? నీరు అందట్లేదని. అడవులన్నీ కూడా పచ్చగా కనిపించేవి సమ్మర్ వచ్చేసే వరకు కొంతకాలానికి అంతా కూడా ఆకు రాలుస్తూ ఉంటుంది, దానికి కూడా నీరు అందట్లేదని మనకు తెలిసిపోతుంది పిల్లరా. ఇలా ప్రతిదానికి కూడా పిల్లలు, ఒకప్పుడు పిల్లల జంతువులన్నీ కూడా అడవుల్లో ఉండేవి. మెల్లిమెల్లిగా ఏమైపోయిందంటే గ్రామాల్లోకి, పంట పొలంలోకి వచ్చేసాయి. ఎందుకు? వర్షాలు, చెట్లు అన్నీ కూడా పచ్చగా ఉంటే తినడానికి అన్నీ ఉండేవి కాబట్టి అవి అక్కడే ఉండేవి పిల్లలు. మనం ఏంటంటే తీరా చెట్లన్నీ నరుగుతూ అడవుల్లో కాస్త మనం అడవులకు వెళ్ళిపోయి అవేమో కాస్త మనుషుల మడగల్లోకి వచ్చేసాయి పిల్లలు. ఇవన్నీ కూడా చూసిన కారణం ఏంటంటే ఈ వాటర్ కంటెంట్ అనేది మనకు అర్థమైపోతుంది పిల్లలు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే పిల్లల కొన్ని విలువైన మాటలు మనకు కనబడుతుంటాయి పిల్లలు. పరిస్థితులు చూస్తూ ఉంటే వచ్చాడు పిల్లలు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం చూస్తుంది పిల్లలు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. ఇశ్రాయేలులకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహం చేయవారు యెహోవాను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు అన్న పిల్లలు. ఇక్కడ విలువైన మాట మాట్లాడుతున్న పిల్లలు. మనకు కూడా కొన్ని నదులు ఉన్నాయి పిల్లలు. అవి అటు సమ్మర్ వచ్చిందంటే కొన్ని ఎండిపోయే నదులు కూడా ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, ఇంకుడు గుంతలు ఉన్నాయి, కొన్ని కాలువలు కూడా ఎండిపోతాయి. కానీ కొన్ని జీవనదులు ఉన్నాయి పిల్లలు మన దేశంలో. అవి ఎప్పుడు ఏంటంట పారుతూనే ఉంటాయి, అన్ని కాలాల్లో కూడా పారుతూనే ఉంటాయి.
అలా ఏదైతే పారుతూ ఉంటుందో దాని పక్కన చూడండి పిల్లలు, ఎప్పుడు చెట్లు పచ్చగా ఉంటాయి. దాన్ని బట్టి పంట పొలాలు కూడా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఎక్కడైతే వర్షాలు లేవో ఆ వర్షాల్లో ఇప్పుడు కర్నూలు కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం పిల్లలు. ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాజెక్టును బట్టి గతించిన లాస్ట్ ఇయర్ కొన్ని గవర్నమెంట్ బట్టి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ఎత్తిపోతలు బట్టి వాటర్ సులభంగా దొరుకుతుంది, సస్యధారంగా పంటలు కూడా పండుతున్నాయి పిల్లలు. ఒకప్పుడు వాటర్ కంటే చాలా తక్కువ కొన్ని రాష్ట్రాల్లో. అది లేకపోవడాన్ని బట్టి పంటలు అనేవి పండేవి కాదు పిల్లలు. ఈ మధ్య కాలంలో ఒక్క పంట వేసేవాళ్ళు 2 పంటలు వేస్తారు, 2 పంటలు వేసేవారు కూడా ఇప్పుడు 3వ పంట కూడా వెళ్తుంది. కారణం ఏంటంటే నీరు అన్నాడు. కొన్ని జీవనదులు ఉన్నాయి చూసారా పిల్లల, కొండలు మంచు కరుగుతున్నప్పుడు అంటే అక్కడ పుడుతుందంట. అది నది పుట్టు ఎక్కడ ఉంటుందంటే అక్కడ పుడుతుందంట, మంచు కరిగే ప్రాంతంలో పుడుతుందంట. అక్కడ నుంచి ప్రవహిస్తూ అది కొన్ని సముద్రాలు కలిసే వరకు కూడా వెళ్తూ ఉంటుంది. దాని చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలే కానీ ఏదైనా కానీ పచ్చగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది, ఏ కొరత ఉండదు పిల్లలు. ఆహారం లేకపోయినా బ్రతకొచ్చు కానీ నీరు లేకపోతే బ్రతకదు పిల్లలు. అందుకని పిల్లలు మీరు చెంచుకొచ్చిన ప్రతిసారి వాటర్ బాటిల్ మాత్రం తెచ్చుకోకండి, బైబిల్ తెచ్చుకోండి, ఇక్కడ వాటర్ మాత్రం తాగి వెళ్ళండి, వాటర్ తాగి వెళ్ళండి పిల్లలు. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలు. మీరు డైలీ 3 నుంచి 4 లీటర్లు తాగితే మీరు ఆరోగ్యంగా ఉంటారంటే ఏ బాధ ఉండదంట పిల్లలు. మన సగానికి రోగాలన్నీ వచ్చే కారణం ఏంటంటే వాటర్ని తీసుకోకపోవడం బట్టే మనకు రోగాలు వస్తాయంట. అలా మాట్లాడుతూ ఎప్పుడైతే ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుందో దాన్ని జీవనదులు అని అంటున్నాం కదా, ఆయన దేవుడు ఎలా పోలుస్తున్నాడు చూడండి. నా మాట కూడా అద్భుతంగా రాస్తున్నాడు. యెహోవా ఇశ్రాయేలులకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందుతారు. నిజంగా దేవుడిని విడిచిపెట్టిన వారందరూ సిగ్గునొందుతారు పిల్లలు. కిందకు మాట చూడండి పిల్లలు. నాయన ద్రోహం చేయవారు యెహోవాను జీవ జలముల ఊటను విసర్జించినారు. ఆయన విడిచిపెడితేనంట అది జీవజల ఊటను విడిచిపెట్టినట్టుగానే ఉంటుందంట పిల్లలు. నిజమేనంటారు అది? ఆయన ఎలా పోల్చుకుంటున్నాడో చూడండి పిల్లలు. కనిపించే మనకు నీటిని చూపిస్తూ మీరు ఏదైతే సమృద్ధిగా పారుతున్న నదులు అంటున్నారో, జీవజాలాలు అంటున్నారో, అది జీవనది అంటున్నారో, మీరు మనం ఎప్పుడు పెట్టుకుంటే కదా పిల్లలు గొప్పగా పిలుస్తుంటారు. కొన్ని జీవనదుల పేర్లు చెప్పమంటే ఇట్టే చెప్పగలుగుతాం, మనం ఇట్టే చెప్పగలుగుతాం కదా పిల్లలు. మరి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా కాంపిటీషన్ ఎగ్జామ్లో మనం ఫస్ట్ వస్తాం, మనం ఇట్టే చెప్పగలుగుతాం. పేర్లు ఇలా మనం ఎప్పుడు నిద్రలో అడిగినా మనం చెప్పగలుగుతాం పిల్లలు. ఇవన్నీ మనకు బాగా తెలుసు. కానీ దేవుడు ఎలా చెప్తున్నాడంటే నేనే జీవజల నదిని అంటున్నాడు, జీవజల ఊటని అంటాడు. నన్ను విడిచిన వారందరూ కూడా ఎలా అంటున్నారంటే ఆయన విసర్జిస్తేనంట. ఇంక మాట నన్ను విసర్జించే వారు దోహం చేయవారు యెహోవాను జీవజల ఊటను విసర్జించిన. ఊట ఎలా ఉంటుంది? అది ఎప్పుడు కూడా అంటే పుడుతూనే ఉంటుంది, ఉక్కుతూనే ఉంటుంది పిల్లల. తోడే కొద్దీ వాటర్ ఉక్కుతూనే ఉంటుంది పిల్లల. దేవుని దగ్గర ఉన్నవారు కూడా అలాగే ఉంటారు. ఆయనతో నిలబొచ్చుకుంటే నేను జీవజల ఊటను అంటున్నాడు పిల్లలు. ఇంకొక మంచి మాట చూద్దాం పిల్లలు. యోహాను రాసిన సువార్త మనకు బాగా సుపరిచితమైన మాట. 4వ అధ్యాయం 12-13 చూడండి పిల్లలు. పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పి గొనడు అంటున్నాడు. వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను అంటున్న పిల్లలు. ఆయన చూడండి పిల్లల మంచి మాట మనకు అర్థమయ్యే రీతిగానే చెప్తున్నాడు. మనం ఈ లోకంలో నీళ్లు తాగుతాం కదా, వాటర్ తీసుకుంటాం కదా, అది తాగితే మనకు మళ్ళీ దాహం వేస్తుందంట. అందుకని సమ్మర్ వచ్చిందంటే పిల్లల చలివేంద్రాలు మన ఇండియా ప్రాంతంలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, మన తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా ఏదైనా చేయడం కానీ నీళ్లు మనం ఎవరింటికి వచ్చినా కానీ ఫస్ట్ వాటరే వాళ్ళకి ఆఫర్ చేస్తూ ఉంటాం, అంతే కదండి. నీళ్ళ ద్వారా చాలా మంచిది, అన్నదానాలు గొప్పది అంటారు. కానీ నీళ్ళు ఇచ్చి చూడడం కూడా అదే బాధ. అందుకనే దేవుడు ఏమంటా అంటే మీరు అన్నం పెట్టి చూడు నేను మీకు ప్రతిఫలం ఇస్తానని మాట తక్కువ కనబడుతుంది. గిన్నెడు చల్లీలు ఇస్తే వారి ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు అంటాడు. ఇక్కడేం మాట్లాడుతున్నా అంటే మనం ఈ లోకంలో నీళ్ళు ఇస్తేనంట మళ్ళీ దప్పుకుంటామంట, కానీ ఆయన ఇచ్చే నీరంట మరలా దప్పికొనడు వాడు అంటున్నాడు పిల్లలు. ఆయన దగ్గర జీవజల ఊట ఉందంట. ఒకవేళ ఆయన కనుక మనం ఆశ్రయిస్తానంట అది మనలో ఊరిడి బుగ్గగా ఉంటుందంట పిల్లలు. మనకు బాగా తెలిసిన విషయం పిల్లలు. నీటి అంటే వాటర్ ఫార్ములా మనకు బాగా తెలుసు కదా పిల్లలు. వాటర్ ఫార్ములా మనకు బాగా తెలుసు కదా పిల్లలు. ఏమంటారు పిల్లలు? H2O పిల్లలు. H2O అంటే ఏంటంటే 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్. అది కనబడుతుందంటే ఆక్సిజన్ కనబడుతుందా? ఆక్సిజన్ కనిపించదు పిల్లలు.
కనిపించిన దాటిని కలిపి మనకు నీరు కనబడుతుంది పిల్లలు, అంతే కదండి. కనిపించిన వాయువును కలిపితే మనకు నీరు కనబడుతుంది. అలాగే దేవుడు ఏమనుకున్నాడు అంటే కనిపించిన దాన్ని మిళితమైతే నీరు వస్తుంది. అది మనకు ప్రాణధార అన్నం, ఈ జీవధార అన్నం, ఎన్నో జీవజాలను అంటున్నాం కదా. ఇదే వీటిని చూపిస్తూ కనిపించిన దేవుడు ఏమంటున్నా అంటే అయ్యా కనిపించిన నేను మీకు కనిపించిన దాని ద్వారా ఒక కనిపించే సృష్టిని చేశాను, దాన్ని చూస్తే నేను కనబడిపోతాను ప్రతిసారి అంటున్నాడు పిల్లలు. అర్థమవుతుందో లేదన్న మాట. మనకు కనిపించే ఇప్పుడు మనం తీసుకునే వాటరు ఇది మనం కనబడుతుందంటే కనిపించిన వాటితో మిళితమైంది, అప్పుడు కానీ మనకు కనిపించట్లేదు. కనిపించిన దేవుడు కూడా ఈ కనబడే సృష్టిని అంతా కూడా చేసిన తర్వాత దీన్ని ఆలోచిస్తే కనబడని నేను మీకు అర్థమవుతాను అంటున్నాడు పిల్లలు. ఆయన గొప్ప రహస్యం కదా పిల్లలు, నిజంగా అనిపించదు పిల్లలు. ఇప్పుడు చాలా మంది ఒప్పుకోరు, దేవుడు ఉన్నాడంటే ఒప్పుకోరు. మరి గాలి ఉన్నదంటే ఎవరైనా ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకుంటారు? అది కనిపించకపోయినా దాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఒప్పుకుంటారు. అదే శాస్త్రవేత్తను తెలివైన అన్నాడు కానీ పిల్లలు, మరి గాలి కనిపించదు అయినా అది ఒప్పుకుందని మనం చూపిస్తున్నాం కదా. అలాగే నీటిని చూపించినట్టుగా గాలిని కూడా చూపించగలుగుతారు? చూపించలేడు పిల్లలు. దేవుడు కూడా కనిపించకపోయినా ఆయన మిళితమైన వస్తువుని చూస్తుంటే, సృష్టింపబడిన వస్తువుని మీరు ఆలోచించడం వలన ఆయన ఒక మేధాశక్తి, దైవత్వము బయటకు పడుతుంది అంటాడు రోమిల రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం పిల్లలు. ఇలా ఆలోచిస్తుంటే పిల్లలు ప్రతిదీ కూడా మనం ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటిని చూసి కనిపించిన నేను, ఆ కనిపించిన పరలోకాన్ని ఈ కనిపించే వస్తువుల ద్వారా మీకు ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాను. మీరు కనుక ఈ లోకంలో ఉన్న దాహాన్ని తీసుకుంటే, దప్పిగైన వాటర్ కనుక మీరు సేవిస్తే మరలా దప్పికొంటారు. ఒకవేళ నేనిచ్చే దాహాన్ని, నేనిచ్చే మాటల్ని మీరు కనుక స్వీకరిస్తే అది ఎప్పుడు కూడా ఊరే బుగ్గగా ఉంటుంది అని నేను అంటున్నాడు పిల్లలు. ఆయన కనుక విసర్జిస్తేనంట పిల్లరా, ఆయన కనుక విసర్జిస్తే వారు ద్రోహం చేసిన వారు అన్నాడు. కానీ ఇంకొక మంచి మాట కూడా మాట్లాడతారు పిల్లలు. ఆమోస్ గ్రంథంకి వచ్చాడు పిల్లలు. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం పిల్లలు. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానము లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవాకు. మళ్ళీ చదువుతారు పిల్లలు, అక్కడ మంచి మాట మీకు అర్థమైపోవాలి. మనం కరువు, కాటకాలు, విపరీతమైన బాధలు మన గురించి మనం వింటూ ఉంటాం. అయ్యా వర్షాలు లేవు అని ముఖ్యమంత్రులు సైతము, రాష్ట్రాలు సైతము, పక్క రాష్ట్రాలు ఇవన్నీ సహాయం కోరుతుంది. కొన్ని క్యూసెక్ల వాటర్ని మాకు విడుదల చేయమని అర్జీ పెట్టుకుంటారు పిల్లలు. వారికి ఇష్టమైతే ఇస్తారు, ఇష్టంకోతే ఇవ్వరు పిల్లలు. అలాంటిది ఎప్పుడు అయ్యా అంటే అక్కడ కరువు గురించి మాట్లాడుతున్నారు. రాబో దినములలో దేశంలో నేను క్షామం పుట్టింతును. కరువు వస్తుందంట, రాబో దినాల్లో కరువు రాబోతుందట, క్షామం రాబోతుంది అంటున్నాడు. అది అన్నపానములు లేకపోవటం వలన కలుగు క్షామము కాక, మామూలుగా మనకు తెలిసిన విషయం ఏంటంటే తిండి లేకపోయినా, పంటలు బాగా పండకపోయినా, వర్షాలు బాగా లేకపోతే క్షామం వస్తుంది, కరువు వస్తుందని మనకు బాగా తెలుసు. అది దానివల్ల కలిగే క్షామము కాదంట పిల్లలు. యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును అంటున్న పిల్లలు. దేవుడు అదే చెప్తున్నాడు కదా, నేను జీవజల ఊటను అన్నాడు. నన్ను విసర్జిస్తే ద్రోహం చేసినట్టే. ఇంకా మనం ఇర్మియాలో చూస్తూ ఉంటే, ఇంకా ఎస్కేలో చూసినా కానీ ఆయన కలిగి ఉంటేనంట ఊటను కలిగినట్టే అంటున్నాడు. అది ఎల్లప్పుడూ ఉబుకుచుండును అంటాడు వారి హృదయంలో. అది పచ్చగా ఉండును అంటున్నాడు. ఆకు వాడగా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది, అది చింత నొందదు. వెట్ట కలిగినను ఇంకా దానికి చింతే ఉండదు అంటున్నాడు. ఎందుకంటే అది ఊట ఎక్కడ నాటబడిందంటే నది ఒడ్డున నాటబడింది అంటాడు పిల్లలు. ఒకవేళ ఆయన్ని విసర్జిస్తేనంట, ఇప్పుడు కరువు వచ్చిందని మనం రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటాం, దేశంలోకి మాట్లాడుకుంటాం, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయండి, ఇంకా ఏమిటికి నోచుకోవట్లేదు కాబట్టి చారిటీ కోసమని వస్త్రాలు, తిండి వస్తువులు అన్ని కూడా పోగేస్తూ ఉంటారు. అప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా పిల్లలు. ఇది దానివల్ల వచ్చే కరువు కాదంట, యెహోవా మాట వినకపోతే వచ్చే కరువు అంటారు పిల్లలు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనిషి నీరు తీసుకోకపోతే ఎలాగైతే అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందో, రానున్న రోజుల్లో మరి పరిస్థితులు పంటలు పండకపోవడానికి కారణం ఎక్కువగా వర్షాలను మనం ఎలాగైతే చెప్పుకుంటున్నామో, నీటి సాంద్రత ఎక్కువగా లేకపోవడం బట్టి జరుగుతుందని చెప్పుకుంటున్నాము. ఒకవేళ కరువు కనుక వచ్చిందంటే రానున్న రోజుల్లో అది యెహోవా మాట వినకపోవటం వల్లనే రాబోతుందంట పిల్లలు. ఎందుకంటే ఆయన మాట అన్నాడు, ఆయన మాట జీవము గలది అంటాడు. నా మాట విన్నవాడు వాని హృదయం నుంచి ఏమంటాడు, జీవజలాలు పారును అంటాడు. అది ఎల్లప్పుడూ పారును, ఉబుకుచు ఉండును, అది జీవజల ధార అన్నాడు పిల్లలు. ఆయన మాట వినకపోతే చాలా దారుణం అంటున్నాడు పిల్లలు. సముద్రంలో చూడండి పిల్లలు,
సముద్రంలో ఎంతో వాటర్ ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది. దాంట్లో గతించిన దినాలను జ్ఞాపకం చేస్తాను పిల్లలు. దాంట్లో ఉన్న చేపల్ని మనం ఇంటికి తీసుకొస్తూ ఉంటాం. గతించిన వారంలో విన్నారు కదా పిల్లలు. ఆ చేపల్ని కాస్త మనం ఏం చేస్తామంటే మన ఇంటికి తీసుకొస్తాం. మన ఇంట్లో ఒక చిన్న సముద్రం పెట్టుకుంటాం. మనకు అనుకూలమైంది, మనం స్విమ్ చేయలేంది చిన్న సముద్రాన్ని పెట్టుకుంటాం కదా, దాని పేరే ఏమన్నాం? అక్వేరియం అన్నాం. దాంట్లో కొన్ని రకరకాల 10-12 చేపలు తీసుకొచ్చి అక్వేరియంలో పెట్టుకుంటాం పిల్లలు. అక్కడ కొన్ని కాలక్రమేణా ఏమైపోతాయి పిల్లలు, ఒక్కొక్కటి పిల్లలు చేసి పెద్ద పెరిగిపోతాయి. అక్కడ పుష్కలం అయిపోతుంది. ఆ చిన్న తొట్టి కాస్త పెద్దదైపోతుంది. మన హాల్ అంతా నిండిపోతుంది. తీరా మనము హాల్లో ఒకటి పెద్ద స్విమ్మింగ్ పూలే కట్టించుకుంటాం. ఎందుకంటే అది పెరిగి పెద్దదైపోతుంది. అంతే కదండి? కాదంటారా? కాదు కదా. ఏమైపోతుంది మరి? ఇప్పుడు తెచ్చిన చేపలన్నీ ఇప్పుడు ఏమైపోతాయి? తీరా కాలక్రమాన చనిపోతుంది. ఆ చేప అనుకుంటుంది వచ్చి బహుశా అనవసరంగా నువ్వు నన్ను తెచ్చావురా, అక్కడ ఉన్నా కానీ సంతోషంగా నేను ప్రాణాలతో అంటే బ్రతికేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మా కుటుంబం అంతా కూడా నువ్వు చంపేశావని బాధపడతాను. బహుశా మన చెవి అక్కడ పెట్టుంటే అదే అర్థమవుతుందేమో. అది తీరా మెల్లిమెల్లిగా అన్నీ సరిపోతాయి పిల్లలు. దేవుడు ఇచ్చినంత విశాలత మనం ఇవ్వాలని పిల్లలు. సముద్రం లోతు ఎంత పిల్లలు. ఒకసారి మనం పట్టుకొచ్చిన చేపలు అక్కడ వదిలేటి పిల్లలు, అది రొయ్యమని వెళ్ళిపోతుందంటే కనిపించకుండా వెళ్ళిపోతుంది. అక్కడ వదిలేస్తే ఎక్కడ నదిలు కానీ సముద్రంలో కానీ చెరువులో కానీ దేవుడు అంత లోతు ఇచ్చేశారు పిల్లలు. దానికి అంత విశాలమైన వాతావరణం. అది తీసుకొచ్చి చిన్న తొట్టిలో మనం బంధించేస్తాం పిల్లలు. తీరా అవి మెల్లిమెల్లిగా తన జీవనాన్ని చనిపోతుంది. ఎందుకు చనిపోతున్నాయి? ఆక్సిజన్ అందట్లేదు, ఆహారం సరిగా అందట్లేదు, ఇంకా దానికి స్పేస్ ఎక్కువగా లేదు. అంతే కదండి. మనం మాటికి వాటర్ మార్చట్లేదు, అందుకని చనిపోతున్నాయి. అంతే అంటారా? అంతేనండి. సముద్రంలో నీరు ఎవరు మార్చుతున్నారు పిల్లలు? అది ఎప్పుడు అలాగే ఉంటుంది, ఎవరు మార్చరు. చెరువులో నీరు ఎవరు మార్చుతున్నారు? మన ఇంట్లో ఉన్న అక్వేరియంలో కంటే కూడా కంపు అక్కడే ఎక్కువ ఉంటుంది. అయినా అవి జీవనం చేస్తున్నాయి. ఎందుకంటే పెంచేది మనం కాదు. అక్కడ ఎవరున్నారు? అక్కడ దేవుడు ఉన్నాడు పిల్లలు. ఎవరు పెంచుతున్నారు? దేవుడు పెంచుతున్నాడు పిల్లలు. అందుకనే ఒక మాట సింపుల్గా గతించే వాళ్ళని కూడా అన్నాను, పెంచడం మనకు చేత కాక అవన్నీ చనిపోతాయి పిల్లలు. అది మనం ఒప్పుకోము. లేదంటే ఆక్సిజన్ అందట్లేదు, ఆక్సిజన్ పంపు ఖరాబ్ అయిపోయింది, దాని నాచ్ అంతా ఎక్కువగా ఫామ్ అయిపోయింది, దాన్ని క్లీన్ చేయడానికి మనం దానికంటే కాస్ట్లీ ఫుడ్ తీసుకొస్తాం పిల్లలు. ఇళ్ళలో చూడండి పిల్లలు, మన ఇప్పుడు క్యాట్లు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఈజిప్షియన్స్ వాళ్ళందరూ కూడా పిల్లులు ఎక్కువ పెంచుకుంటారు. దానికి పెట్టేప్పుడు ఇక్కడ క్యాట్ అని కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ప్యాట్ అని పెట్స్ కోసం అని స్పెషల్గా కొన్ని దుకాణాలే ఉన్నాయి. అది వాళ్ళకి అమ్మే ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ. ఇంత కాస్ట్లీ తిని కూడా అవి సరైన రీతిలో జీవనం ఉండదు పిల్లలు. అది ఇంట్లో మూలన ఏదో రోగం వచ్చిన పిల్లలాగా అది ఎప్పుడు మూలనే ఉంటుంది. కానీ బయట ఎన్నో జంతువులు ఉంటాయి పిల్లలు. మన దగ్గర ఉన్నాయి కొన్ని 10 చేపల్ని మనం పోషించలేకపోతున్నాం. ఆయన పోషిస్తాం. ఒకవేళ ఆయన ఎలాగైతే మనం తీసుకొచ్చి మనం ఆక్వేరియంలో పెట్టి మనం పోషించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామో, ఆయన విడిచిపెట్టి మనం బయటకు వచ్చి బ్రతకాలనుకున్నా కూడా అలాగే ఉండబోతుంది మన జీవనం. అలాగే ఉంటుంది పిల్లలు కొంతకాలానికి. ఎందుకంటే అది జీవజల ఊటను విడిచిపెట్టి తమ కొరకు తొట్లను తొలపించుకుని అంటాడు ఇర్మియా గారు. తమ కొరకు ఏం చేశారంట? తొట్లు తొలిపించుకున్నారంట. అవి ఈ రోజు కాకపోయినా రేపటి దినాన్న బద్దలైపోవును అని అంటాడు పిల్లల. అందుకని ఆయనలో ఉన్నట్లయితే పిల్లల అది జీవజల ఊట అంటాడు పిల్లలు. అది ఊరడి కుగ్గుగా ఉంటుంది అంటాడు పిల్లల. వాటికి ఇప్పుడు కరువు, దేశంలో కరువు వచ్చిందంటే అయ్యా వర్షాలు సరిగా లేవు కాబట్టి సార్ పంటలు పండలేవు కాబట్టి దేశంలో కరువు తాండవం చేస్తుంది అంటారు పిల్లలు. ఇక్కడ నుంచి అలా ఉండకూడదు అంటారు. ఇది దానివల్ల వచ్చే కరువు కానే కాదంటారు. దేనివల్ల వస్తుందయ్యా అంటే దేవుని మాట వినకపోతే కరువు రాబోతుందంట పిల్లల. నిజమేంటారా? ఆయన విసర్జించితే అందుకని ఆయన అంటాడు ఆయన విసర్జించిన వారికి సిగ్గేనొందురు అంటారు పిల్లలు. చూడండి పిల్లలు, సాహసంలో ఉన్న వారిని చూడండి, సాహసం వచ్చి వెళ్ళిపోయిన వారిని చూడండి పిల్లలు. బయట కనిపించాలనుకోండి, సాహసం రాని వాళ్ళని మనతో మాట్లాడాలనుకోండి, ఏదో కిందికి ముఖం వేసుకున్నట్టుగానే మాట్లాడతారు. ఏదో ఉంటుంది వాళ్ళ మనసులో, ఏదో ఒకటి మీకు అర్థమైపోతుంది. మనం మాట్లాడినట్టుగా ఓపెన్గా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడడానికి కూడా ధైర్యం చేయరు, సాహసం చేయరు. వాళ్ళు ఆ బయట క్రియలు కూడా అలాగే ఉండబోతాయి. అంధకరమైన క్రియలు ఉంటాయి పిల్లలు. వారికి సిగ్గగలుగుతుంది. మనం కూడా అంతే పిల్లలు. దేవుని విడిచిపెట్టి వేరేలాగా ఆలోచించడానికి ఆ సాహసం కూడా మనం చేయొద్దు పిల్లలు. ఎందుకంటే ఆయన విసర్జిస్తే, ఆయన విడిచిపెట్టి వెళ్తే ఏదో టెంపరీగా తొట్లు పోలీసు చూసినట్టు ఉంటుంది. మనం అప్పుడు చిల్లిపోయిన కొండలు చూసారు పిల్లలు. చిల్లిపోయిన కుండలు తెలుసారా? చిల్లిపోయిన కుండ అంటే తెలుసారా? చిల్లిపోయిన కుండ అంటే అందులో ఎన్ని నీళ్ళు పోసినా కొంతకాలానికి లీక్ అయిపోతుంది. మన పెద్దలు ఏం చేసేవారంటే దాన్ని చిన్నది
లైవ్ అయి సోప్ పెట్టి కట్ పీస్ పెట్టి దాన్ని ఇలా రాకేసేవారు కొంతకాలం ఉండేటట్టుగా పిల్లలు. కానీ అది ఎప్పటికైనా బద్దలైపోయేది. మన జీవనం కూడా పిల్లరా నిండుగానే ఉంటుంది, మెల్లిమెల్లిగా డ్రాప్ బై డ్రాప్ ఎంటికుండా అయిపోయి రేపటి దిన అయిపోతుంది. ఆ చిరుకు కాస్త ఏమైపోతుంది, పగిలిపోతుంది పిల్లలు, ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అందుకని ఆయన విడిచిపెడితే పిల్లలు మన బ్రతుకులు నిజంగా చెప్పాలంటే అంధకరం అయిపోతుంది పిల్లలు. అది ఎలా ఉంటుందంటే కరువు వచ్చినట్టుగానే ఉంటుంది, అంతలా ఉంటుంది పిల్లలు. అందుకని సరైన వాక్యం అందుతే పిల్లరా, అదే వాక్యం ఏమన్నాడు, జీవ జలాలు అన్నాడు పిల్లలు. జీవమైన నా మాట జీవం గలది అన్నాడు. అది ఎల్లప్పుడూ నువ్వు పారుతున్న నీటిలా ఉండాలంటే నువ్వు వాక్యం దగ్గరే ఉండాలి. వాక్యం దగ్గర ఉంటే క్రియలు ఎలా ఉండబోతాయో మీకు జ్ఞాపకం చేస్తాను. గతించిన దినాలు హైదరాబాద్ సమీపంలో ఒక భర్త తన భార్యను ప్రేమగా చూసుకొని అన్ని తుకుడలు చేసేసి ఉడకబెట్టి ఎండబెట్టి గ్రైండ్ చేసి పొడి చేసి చిన్న బకెట్లో పెట్టేసి బయట పారపోసేంత మంచిగా బ్రతికేసాడు, ప్రేమగా చూసుకున్నాడు. ఎందుకంటే సరైన వాక్యం జీవం అందలేదు పిల్లలు, జీవం అందలేదు. సరైన వాక్యమే కనుక అందుంటే అలా ఉండేది కాదు పిల్లలు. మంచిగా అంటే ఎస్ఐ గారిని అడుగుతూ ఉంటే విలేకరులు అడుగుతున్నారు, మరి ఇంత చేశాడు కదా, చివరికి ఇది దొరికేశాడు కదా, మరి ఆ ఖైదీతో మాట్లాడినప్పుడు ఏమన్నా ఆయనలో ఏమన్నా పశ్చాత్తాపం కనిపించిందంటే ఆయన ఏం మాట్లాడలేదు, అతనికి పశ్చాత్తాప భావం అనేది లేదు, ఆ ధోరణి కనిపించట్లేదు అన్నారంట పిల్లలు. అంటే ఎంతగా తెగించేశారో చూడండి పిల్లలు. అప్పుడప్పుడు చూడండి పిల్లలు, వానికి సరైన అంటే క్రియలు చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఏంటంటే సరైన జీవజలం వారికి అందట్లేదు, అందుకనే వారు అలా ఉన్నారు. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నాడు, సరైన వాక్యం అతనికి అందట్లేదు. అందుంటే అలా మాట్లాడు, మనం అదే అర్థమైపోయి టక్కని తెలుసుకోలేదంటే ఇక అందట్లేదు. ₹1 ఖర్చు పెట్టాను, ఒక ధర్మస్ ఖర్చు పెట్టానా, నేను చర్చ తీసుకెళ్ళాలి, వాక్యం అందించాలి, సస్యశ్యామలంగా ఉంటాడు పిల్లలు. అంతే కదా. ఒకవేళ వాక్యం కనుక ఉంటేనంట వాడు ఎలా ఉండబోతాడు, కీర్తన భాగంలో మనం చూస్తుంటాం 1వ అధ్యాయంలో 3వ వచనం చూడండి పిల్లలు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై అతడు చేయనంతయు సఫలమగును. దుష్టులు ఎలా ఉంటారంట, అలాగుండరు. అలాగున ఉండరంటే ఎలాగుండరు, దుష్టులు అలాగున ఉండరు అంటే ఎలాగుండరు. దుష్టులు నీతి కార్యాల పైన వర్షం చూస్తే అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎవరుంటారు, దేవుని వాక్యాన్ని కలిగిన వారు అలా ఉంటారు. ఆ వాక్యాన్ని కలిగిన వారు ఎలా ఉంటారంటే ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు, జీవ నదులు పారినట్టుగా ఉంటారు, జీవభూటం హృదయంలో పెళ్ళుగినట్టుగా పారుతున్నట్టుగా ఉంటారు. ఒకవేళ వాక్యమే అందకపోతే దుష్టులు అలా ఉండరు అంటున్నాడు. అలా ఉండరు కాబట్టే తన సాటి అయిన సహాయాన్ని పిల్లలు కలిగిన తల్లిని అలా చంపడానికి కూడా అంత సాహసం చేశారు పిల్లలు. చాలా మంది కూడా పిల్లలు ఈ రోజులో ఏ మీడియా చూసినా కానీ భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, అంతెందుకు పిల్లలు నమ్మిన వారినే తన బంధువులు ఆస్తి కోసం ఏదో హత్య చేసినట్టుగా, ఆ మంత్రి పదవి కోసం ఏం చేసినట్టుగా, కంపెనీ తారుమారు చేసినట్టుగా. ఏంటంటే చిన్నప్పుడు ఒకరు ఆలోచించేవారు పిల్లలు, ఎక్కడో ఏదో జరిగిందంటే చనిపోయారంటే ఊరంతా కూడా అక్కడ ఉండేవారు పిల్లలు. ఇప్పుడు అలా లేదు పిల్లలు. గల్లీలో తన కుటుంబీకుల మీదనే ఒక వేరే ఆలోచన కలిగి చంపడానికి ప్రయత్నం చేసే సందర్భంలోకి వెళ్ళిపోయినారు. ప్రతిదీ కూడా ఏమైపోయిందంటే సింపుల్ అయిపోయింది పిల్లలు. ఎందుకంటే సరైనది అందట్లేదు పిల్లలు. అంది కనుక ఉండుంటే తన జీవనం ఎలా ఉండబోతుంది, పచ్చగా ఉంటాయి పిల్లలు. ఎన్ని జీవితాలు చూడలేదు పిల్లలు. అందుకనే పిల్లలు ఒక మనిషి మనుగడకు నీరెంత అవసరమో మన ఆత్మీయ జీవితానికి కూడా వాక్యం కూడా అంతే అవసరం అంటారు పిల్లలు. అది కనుక మనం కలిగి ఉంటేనంట వాడు పచ్చగా ఉంటాడు, వాడి క్రియలు కూడా చక్కగా ఉంటాయి అంటారు పిల్లలు. కరువు వస్తే దేశం అంతా ఎంత దరిద్రంగా మారిపోతుందో, అన్నపానాలకు నోచుకోలేరో అలాగే పిల్లలు ఆత్మీయ స్థితిలో ఉన్న మన కుటుంబాలు కూడా, మన సంఘం కూడా సరైన రీతిలో ఎదగాలంటే కూడా వాక్యం కూడా అంతే అవసరం పిల్లలు. ఇందాక మనం చదువుకున్న మంచి మాట ఇందాక జ్ఞాపకం తీసుకొని H2 అని మనం మాట్లాడుతున్నాం కదా పిల్లలు. కనిపించని వాయువులు మిళితం అయిపోతే ఒక నీరు మనకు కనబడుతుంది కదా. వీటన్ని చూస్తుంటే అయ్యా మీకు కనిపించట్లేదు కదా, కనిపించని నేను కూడా మీకు కనిపించిన పరలోకం నేను సిద్ధపరిచేస్తాను. వాటిని ఆ నీరుని చూసిన ప్రతిసారి ఏంటంటే అయ్యా ఇది కనిపించిన వాయువులు మిళితం అయితేనే నీరు కనబడుతుంది కదా, దీన్ని తాగుతూనే బ్రతుకుతున్నాను కదా అయ్యా, కనిపించిన మీరు కూడా కనిపించిన వాక్యాన్ని కూడా మనకి ఇచ్చేశాడు. దాని దగ్గర స్వీకరించి నీ హృదయం కత్తుకుంటే ఆ కనిపించిన పరలోకంలో నువ్వు నిత్యము నాతో ఉంటావు అయ్యా. నీ ఆత్మ కూడా అంత ఫలభరితంగా ఉంటుంది. దాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఎందుకంటే అది కనుక లేకపోతే దేశంలో కరువు వచ్చినట్టుగా నీ జీవనానికి కూడా కరువు రాబోతుంది. అది బహు భయంకరమైన అన్నపానం లేకపోయి వచ్చే కరువు కాదు అది.
అన్న పానము లేకపోతే వచ్చే కరువు కాదు అది. దేవుని వాక్యము లేకపోతే కరువు రాబోతుందంట పిల్లలు. అందుకనే ఆ రోజుల్లో రానున్న రోజుల్లో వాక్యం కరువు అయిపోతుందంట పిల్లలు. దాన్ని వినేవారు కూడా చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు. అందుకని పిల్లలు మనం అందిపుచ్చింది ఎంత తాగితే అంత మంచిది అన్నట్టుగా నీరు తాగుతూనే ఉంటారు కదా పిల్లలు. ఇంచుమించు 3 లేక 4 లీటర్లు తాగాలన్న పర్ డే. వాక్యాన్ని కూడా పిల్లలు ఎంత అందుకుంటే అంత అందిపుచ్చుకోవడం పిల్లలు. ఆయన దొరికే కాలంలోనే ఆయన ఏం చేయాలంటే మనం వెతకాలంటే పిల్లలు. ఎంత దొరికితే అంత వెతుకుతుంది. బంగారం దొరుకుతుంది అనుకోండి, విడిచిపెడతారు పిల్లలు. ఆ మధ్యకాలంలో వర్షం బాగా పడినప్పుడు పిల్లలు పొలాల్లో చిన్న తవ్వేశారు పిల్లలు. చిన్న చిన్న ముక్కలకైనా కానీ అందరూ ఊరంతా కూడా అక్కడ వెళ్ళి తవ్వుతుంటే అయ్యో అది మా ఊరు ఎందుకు కాలేదని ఎంత బాధపడలేము మనం అనుకున్నావా లేదా పిల్లలు? మా ఊరు అయ్యి ఉంటుంటే ఆ పొలం మాదే ఉంటే మేము కంచె వేసేవాడిని, ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. మేమే ఎక్కువ తవ్వుకునేవాళ్ళం, పిల్లల మొదలు పెద్దల వరకు మేమే అందరూ తవ్వేసేవాళ్ళం అని ఎంత బాధపడిపోయారు పిల్లలు. దానికంటే శ్రేష్టమైన అంటున్నాడు పిల్లలు వాక్యం. అది కనుక మన హృదయంలో ఉంటేనంట నేను నిత్యత్వానికి నడిపిస్తాను అన్నాడు పిల్లలు. వాని అడుగులు జారవు అంటాడు. వారి హృదయంలో ధర్మశాస్త్రం ఉంది కనుక వాని అడుగులు జారవు అంటాడు భక్తులు. నిన్ను పరశ్రీ వైపు నిన్ను తీసుకువెళ్ళకుండా నేను ఆపేది, పాపం చేయకుండా నేను ఆపేది, చెడు ఆలోచన పుట్టించకుండా నేను ఆపేది నీ వాక్యం. నిత్యత్వం నడిపించేది వాక్యం. దాన్ని ధరించుకోవడానికి, దాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయలేదు. లోకానికి, లోక మనుగడకు, ప్రపంచ మానవాళికి అందుకని అర్థమవుతుందనే దేవుడు 70% నీటినే పెట్టేశాడు పిల్లరా. దాన్ని చూస్తే అయినా కానీ మనకు కావాల్సింది ఏంటంటే భూమి మీద ఈ కొద్ది మాట 700-800 కోట్ల జన్మాభ బ్రతకడానికి అంత నీటిని చూస్తూ ఉంటే అయ్యా మనం బ్రతకడానికి భూమి కంటే కూడా నీరు ఎక్కువ అవసరం అవుతుందని వారు అర్థమవుతూ ఉంటే మన మనుగడకు కూడా కావాల్సింది ఏంటంటే అయ్యా కనిపించిన పరలోకాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటే మన జీవితానికి కూడా మన బ్రతుకు కూడా కొనసాగింపబడుతుందంటే మన శరీరంలో అన్న కదా ఇందాక వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టుగా భూమి మీద కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టుగా మన నిత్యత్వం స్వతంత్రించుకోవడానికి కావాల్సింది వాక్యమే. అన్నిటికంటే ఎక్కువ కావాల్సింది వాక్యమే. దాన్ని కలిగి ఉంటే మన జీవితాలు సస్యశ్యామలంగా ఉంటాయి, ఫలభరితంగా ఉంటాయి, ఇంకా పంట సమృద్ధిగా ఉంటుంది. అది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉంటుందంటారు. ఇక్కడ దాన్ని ఫలాలే ఫలాలు అంటాడు. ఫలమిచ్చు చెట్టు అంటే మనం ఎప్పుడైనా విన్నారన్నమాట. ఫలమిచ్చు చెట్టు అంటే ఫలాలిచ్చే చెట్టు. ఫలాలిచ్చే చెట్లు మీకు ఏమైనా తెలుసు అంటారా? ఈ చెట్లను చూసారా ఎప్పుడైనా? లేదండి మా ఇంట్లో పూల మొక్కలు ఎక్కువ ఉన్నాయి, చెట్లను చూడలేని అంటారా? ఫలాలిచ్చే చెట్టుని చూసారా? దుబాయ్కి వచ్చిన తర్వాత చెట్లు తెలుసు అంటారా? మీకు తెలుసండి? చూసారు కదా పిల్లలు. మరి చెప్పడానికి ప్రాబ్లం ఏంది? మేమేమో మళ్ళీ వచ్చేవారు మేము ఏం ఫలం తీసుకురామన్నాం కానీ చెట్లు కొన్ని ఫలాలు ఇవ్వకుండా వాడిపోతాయి పిల్లలు. చెట్లు ఫలాలు లేకుండా కొన్ని ఎండిపోతాయి. లిటరల్గా చెప్పాలంటే చచ్చిపోతాయి, అంతే కదండి. ఆకులు లేకుండా మెల్లిమెల్లిగా ఆకులను రాలిపోయిన తర్వాత చెట్టు కాస్త మొండెం కాస్త ఆ మొద్దు కాస్త అంతా ఎండిపోతుంది. ఎందుకు? నీరు అందక, దానికి సేద్యమైన నీరు అందక, ఎరువు అందక చనిపోతాయి పిల్లలు. ఒకవేళ మనకు ఫలం ఇచ్చి చెట్టు అన్నాడు, మనం అంట వాక్యం అందితే ఫలం ఇచ్చే చెట్టులా ఉంటామంట. ఇప్పుడు మనం ఎలా ఫలం ఇస్తాం? అందుకని అన్న కొన్ని ఆత్మ ఫలాలు అన్నాడు. ఆత్మ ఫలాలు అన్నాడు. ఈ వాక్యం కనుక జీవజలం అందుతేనంట మనం ఎలా ఉండబోతాం? ఆత్మ ఫలాలు ఫలిస్తాం. అందులో 2-3 మాటలు చెప్పండి. ఫలాలు ఎన్ని ఉన్నాయి? ఆత్మ ఫలాలు 9 ఉన్నాయి. 2 చెప్పండి. సరిపోయింది, 2 సరిపోయింది. ఇందులో ఏది మీ బ్రతుకులో కనిపించకపోయినా, నా బ్రతుకులో కనిపించకపోయినా ఇది ఫలాలు ఇవ్వట్లేదు. అది నీరు వస్తుంది కానీ ఫలాలు రావట్లేదు. ఇప్పుడు ప్రభువైన యేసులో చూసినప్పుడు కూడా అంజూరపు చెట్టు కనబడుతుంది కదా పిల్లలు. దానికి ఏమైనా ఉన్నదేమో అని పచ్చగా ఉంటాయి, పచ్చగానే ఉంటాయి. ఇది లోకంలో ఉన్న మాట కాదు, ఇది దేవుల్లో ఉన్న వారి గురించి చెప్పిన మాట. అది నిజంగా చెప్పాలంటే అది అంటే ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటే ఎవడు ఫలమిచ్చు చెట్టు వలె ఉండంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, వినేవాడు, చదివేవాడు ఎలా ఉంటాడో ఫలమిచ్చే చెట్టు వాడు. వాళ్ళకున్న సావాసం ఏంటంటే పరిశుద్ధ సావాసమే. అపవాసం కూర్చునే చోట కూర్చుంటారు, చెడును ఆలోచించరు, అది అసహ్యము. కానీ అతడు నిజంగా ఫలిస్తున్నంటే ఫలాలు ఉంటాయి. అది ఆత్మీయ ఫలాలు. ఆ 9 ఫలాలు కనుక తన బ్రతుకుల్లో, మన బ్రతుకుల్లో లేవు అంటే మనం ఫలించట్లేదు. జస్ట్ నామమాత్రకంగా మనం పచ్చగా ఉన్నాం అంతే. అంతేగాండి మనం చెట్టు ఎండిపోయినట్టుగా కొన్ని రోజులు మనం కూడా ఎండిపోబోతున్నాం అంతే. అది మనకు అర్థం అవ్వట్లేదు. కొంతకాలం టైం తీసుకుంటుంది అంతే. కొన్ని సంవత్సరాల నుంచి చెట్టు కాయలు కాయకుండా అలాగే ఉంటుంది. తీరా 2-3 సంవత్సరాలకి పూర్తిగా ఎండిపోతుంది. దేవుడు తరుణం ఇస్తున్నాడు పిల్లల. వాక్యం మళ్ళీ అందుతుంది. ఒకవేళ కొంతకాలానికి సిక్ అయిపోయినప్పుడు మళ్ళీ వాటర్ తీసుకున్నామా, మళ్ళీ నువ్వు హాస్పిటల్కి రావద్దంటే, మళ్ళీ నీకు ప్రాబ్లం రావద్దంటే, మళ్ళీ ఇంకా నీ సమస్యలు బారిన పడకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడ నుంచైనా నీళ్ళు ఎక్కువ తాగని డాక్టర్స్ ఎలాగైతే సజెషన్ ఇస్తూ ఉంటారో మనం కూడా అదే చేయాల్సింది పిల్లలు. ఒకవేళ మన చెట్టు, మన ఆత్మీయ జీవితం
మన జీవితం, మన దీపం ఆరిపోకుండా ఉండాలంటే ఇకనైనా వాక్యాన్ని అంగీకరించిన మనము మన జీవితంలో అప్లై చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయగలుగుతాం. దాని ద్వారా ఏమైపోతుంది, ఆత్మ ఫలాలు వస్తుంది. ప్రేమ, సంతోషం. ఈ ప్రేమ లేకపోయినా అయ్యో మనం ఏదో జరుగుతుంది మన జీవితంలో, ఫలాలు రావట్లేదు. అన్నీ వస్తున్నాయి, పూత వస్తుంది, పిందెలు వస్తున్నాయి, కానీ కాయలు రావట్లేదు. అది పెద్దది అవ్వట్లేదు. మధ్యలోనే ఏదో తుఫాన్ వచ్చినప్పుడు, వడగాల్పు వచ్చినప్పుడు వెంటనే కాయలన్నీ కూడా పడిపోతుంటాయి, పూతంతా కూడా రాలిపోతుంది, చిగురంతా కూడా రాలిపోతుంది. అది మనం చూస్తూ ఉంటాం కదా పిల్లలు. ఫలాలు రావట్లేదు అంటే ప్రేమ లేకపోయినా మనకు అర్థమైపోవాల్సింది. సమాధానం లేకపోయినా వెంటనే ఆవేశపడుతుంది మనకు అర్థమైపోవాలి. కోపగించుకున్నా మనకు అర్థమైపోయింది. ప్రేమ చూపించకపోయినా, సమాధానం లేకపోయినా ఇంకేమన్నాడు 9లో, ఈ ప్రేమ, సంతోషం, సమాధానం కాకుండా ఇంకా మిగతా ఆడ చెప్పండి. మంచితనం, మంచితనం అన్నారు కదంటే ఈ మంచితనం ఇలాగే నవ్వుతున్నట్టుగా కనబడాలి. మీరున్న రోజులు గుజరాలో అందులో అన్ని ఆత్మ ఫలాలు అన్ని కూడా మన కుటుంబంలో, మన ఆత్మ జీవితంలో, మన దైనందిక జీవితంలో కనబడుతూ ఉండాలి. అన్ని ఫలాలు ఇస్తున్నట్టుగానే మన సంఘం వర్తిల్లాలి. అంతేనంటారు. కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి, తుఫాన్ వచ్చేసింది, అప్పుడు జరిగింది. కానీ మళ్ళీ ఎరువు వేస్తున్న వాక్యాన్ని వింటున్నాం కదా, సావాసంలో బలపడుతున్నాం కదా. ఇకనైనా ఆత్మ ఫలాలు ఇది కొరతైంది నా బ్రతుకులో, నా సావాస జీవితంలో, నా కుటుంబ జీవనంలో, మన సంఘ సావాసంలో ఇది కొరతైందని ఏది ఉండదు. ఆ 9 ఫలాలు మనం ఫలించే వారు ఉంటాం. మన వరాల గురించి మాట్లాడుకుంటాం. వరాలు అనే వరకు ఈ ఫలాల గురించి మనం పక్కన పెట్టేసాం. అందుకని చాలా అందులో గొప్పది విశ్వాసం అంటాడు కదా, విశ్వాసము అంటాడు. విశ్వాసము దాన్ని విడదీసేయండి పిల్లలు. విశ్వాసం శ్వాసతో ముడి అయిపోయింది విశ్వాసం, అంతే కదా. శ్వాస ఉన్నంత వరకు కొనసాగించాల్సింది విశ్వాసం. దేవుడు వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తుంది, అంతవరకు మన విశ్వాసాన్ని నిరీక్షణతో కొనసాగించాల్సింది. అందులో ఈ 9 ఆత్మఫలాలు మన దైనందిక జీవితంలో నెరవేరుతున్నట్టే ఆ వాక్యాన్ని, ఆ జీవజలాల్ని నీ హృదయంలో సమృద్ధిగా నువ్వు సేకరిస్తున్నావు. నీకు ఏ రోగం రాదు. నిజంగా చెప్పాలంటే నీకు ఏ వ్యాధి సంక్రమించదు. శారీరకంగా నీకు ఎన్ని రోగాలు వచ్చినా నీ ఆత్మ మాత్రము సంతోషంగా సమృద్ధిగానే ఉంటుంది, సంపూర్ణ సిద్ధి నందుకుంటుంది ఆయన వచ్చినప్పుడు, ఆయన 2వ రాకడలో. దాని కొరకే మనం ఆత్మపడాలి. క్రియలు బాగాలేవు అంటే అయ్యా సరైన వాక్యం అక్కడ అందట్లేదు, జీవజాలాలు లేవు అని మనకు తెలుసుకోవాలి. అలాంటి వారిని ఎవరు చూసినా కానీ మధ్యలో చాలా చూసాం కదా పిల్లలు, ఏమైనా బాధలో ఉంటే ఇప్పుడు మనం ఏదో ఎగతాళిగా అన్నట్టుగా బొగ్గేలు పంపించేవాళ్ళు, లేదంటే సింపతి కోసం అన్ని బాగున్నాయని చెప్పేవారు. అందుకని అతని క్రియలు బాగాలంటే మనకు అర్థమైపోతుందంటే వాక్యం అందట్లేదు, అతని సావాసానికి తీసుకొని రావాలి, వాక్యం తినాలి. లేదంటే వాక్యం మనం అతనికి చెప్పాల్సింది, అంతే కదా మన బాధ్యత. మన జీవితంలో కూడా పిల్లలు ఈ 9 ఫలాలు కనుక మనం ఫలించకపోతే మన చెట్టు ఎండిపోవడానికి సంసిద్ధంగానే ఉందని మనకు అర్థమైపోవాలి. అందుకనే ఇకనైనా మనం ఆ 9లో ఏది నిర్వహికపోయినా కానీ మనం ఫలము ఫలించిన వారిని. అందుకనే చెట్టు వేరుననే గొడ్డలి ఉందంట పిల్లలు, వేరుననే ఉన్నా అంటారు కదా. ఉన్న అవకాశం మనం సద్వినియోగం చేసుకున్నాం పిల్లలు. లోకలికి నీరుంది మనకు అని సింబాలిక్గా చూస్తున్నాడు. దాన్ని చూసైనా కానీ ఒక పాట, దాన్ని విచారిస్తే ఇవన్నీ కలుగజేసింది దేవుడని మీకు తెలియజేయని వాడు ఎవడు, తెలుసుకోలేని వాడు ఎవడున్నాడు. ఇవన్నీ చూస్తున్నా కాబట్టి మనకు అర్థమైపోతుంది కదా. దేవుడు కూడా మనకు శరీరంలో నీటి శాతాన్ని ఎక్కువ పెట్టినట్టుగా ఆయన యొక్క జీవజలాన్ని మన హృదయంలో ఉంచాలంటున్నాడు. వాక్యాన్ని అందిస్తున్నాడు. ఎంత దొరుకుతుంది అంత అందిపుచ్చుకోండి. ఎంత సమృద్ధి వాటర్ వస్తుంటే అంత ఉంటే కూడా అదే కదా పిల్లగా. ఎడారిలో ఉన్న ఉంటే కూడా అవకాశం ఉన్నప్పుడే, దొరికినప్పుడే అంత సమృద్ధిగా తీసేసుకుంటుందంట. ఎందుకంటే దొరకని రోజులు చాలా ఫేస్ చేసే సందర్భం వస్తుంది కాబట్టి. వాక్యం కరువే రోజులు కూడా రాబోతుంది కాబట్టి దానికంటే ముందుగానే మన ఆత్మజీవితాన్ని చక్కని రీతిలో మనం నిలబెట్టుకున్నాం అనుకోండి. తర్వాత కరువు అయిపోయినా కానీ, కష్టం వచ్చినా కానీ దాన్ని మనం చక్కగా నిలబడగలుగుతాం పిల్లలు. దాని నుంచి మనం ఓవర్కమ్ రాగలుగుతాం, బయటికి రాగలుగుతాం. లేదయ్యా అంటే ఆ ఉపద్రవం వచ్చినా, సమస్య వచ్చినా, ఖడ్గం వచ్చినా, మన ఎదుట పాపం చేసే అవకాశాలు ఉన్నా ఇట్టే పడిపోతాం. మాటికి పడిపోతూ లేస్తూ ఉంటే ఇది సముద్ర పాలలు కావవి. అదే మళ్ళీ వచ్చేసింది, పడిపోయింది, మళ్ళీ లేద్దామని కాదు కదా. ఒక్కసారి ఇది అవకాశం వచ్చేసి మళ్ళీ బహుశా నెక్స్ట్ సారి రాదేమో పిల్లరా. రాకపోతే మన పరిస్థితి ఏంటో దారుణంగా ఉండబోతుంది. దానికంటే ముందుగానే నిల్వ చేసుకుందాం పిల్లరా. ఎంత దగ్గరగా బతకగలిగితే దేవునికి అంత దగ్గర బ్రతుకున్నాం. దొరుకున్నోడికి దోచుకున్నంతగా దేవుని వాక్యం అంతగా వస్తుంది కదా పిల్లలు. మనం అందిపుచ్చుకుందాం పిల్లలు, భద్రం చేసుకుందాం. ఈ భద్రం చేసుకుంటే దీనివల్ల మోసం ఏం జరగదు పిల్లలు, దీనివల్ల నష్టం ఏం జరగదు. లోకంలో బహుశా నీటిలో పెట్టడానికి మనం స్టోరేజ్ అంతా కూడా నింపుకోవడానికి 3 రోజుల తర్వాత నీళ్ళు వస్తూ ఉంటే ఆ డబ్బా నింపై, ఈ డబ్బా నింపై, ఆ ట్యాంక్ నింపై, అన్ని బాటిల్స్ అన్ని కూడా నింపేసుకుంటాం పిల్లలు. మళ్ళీ కరువు వస్తుందేమో అని. వాక్యం అందినప్పుడే పిల్లలు, అవకాశం ఉన్నప్పుడే. సావాసం వచ్చేసామని మనం వచ్చే వారం వస్తామో రామో, డ్యూటీ ఉంటుందేమో, మరి ఇవి వచ్చేస్తాం కదా. సంపూర్తిగా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన, పాట విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, వాక్యాన్ని అంగీకరించే విషయంలో కానీ, అందరినీ సమాధానంతో ప్రేమించే విషయంలో కానీ, పలకరించే విషయంలో కానీ, విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో కానీ నమ్మకంగా ఉందాం. ఒక్కరోజు మన జీవితంలో శ్రేష్టంగా బ్రతికితే అందుకనే అది ఒక దినము ఆయన మందిరంలో గడుపుట
ఎప్పుడు శ్రేష్టం అంటే ఈ ఆత్మ ఫలాలన్నీ కూడా నువ్వు కలిగి ఉండి మనస్ఫూర్తిగా నువ్వు ఆయన సన్నిధిలో వాక్యాన్ని నువ్వు అంగీకరించి బ్రతికితే ఆ వాక్యం కనుక మన బ్రతుకులు నెరవేరితే అప్పుడు అది శ్రేష్టం అవుతుంది. మిగతా 6 రోజుల కంటే కూడా నిజంగా చెప్పాలంటే ఈ ఒక్క రోజును సమృద్ధిగా మనం దేవుని సన్నిధిలో గడిపితే మిగతా 6 రోజులన్నిటికీ కావాల్సిన సఫిషియెంట్ బిర్యానీ మనకు దొరుకుతుంది పిల్లలు. మిగతా రోజులు పస్తులు ఉన్నా పర్లేదు, దీన్ని మనం భద్రం చేసుకున్న పిల్లలు. ఆ రీతికి మన బ్రతుకుతాం, అంత సమృద్ధి వాతావరణం మనం బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ మాటలు ముగిస్తున్నప్పుడు దేవుడు ఈ మాట దీవించి ఆశ్రయించుగాక. వాక్యాన్ని మీతో కూర్చు చక్కటి ఆత్మీయ వాక్యాన్ని అతన్ని ఇక్కడ కనిపిస్తుంది.